శర్మ అండి, నేను డీజీఎం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి వచ్చాను ఇక్కడికి. అందరు ప్రెస్ సోదరులకు నా నమస్కారం. రాజమండ్రిలో ఇది చేయబోతున్న రెండో ప్రెస్ మీట్ అండి. ఇవాళ మనతోటి డాక్టర్ రుక్మిణి మృదుల కందారాయ్ మేడం ఉన్నారు. షీఈ్ అన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్. ఇవాళ మేడం మనతోటి పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూమెంట్ డిజార్డర్స్ గురించి మాట్లాడతారు. మేడం ప్లీజ్. నమస్కారం. సో మాది ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు ఉంది యశోద హాస్పిటల్లో, పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూమెంట్ డిజార్డర్ రీసెర్చ్ సెంటర్ అని ఒక గ్రూప్ ఉందన్నమాట. మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గారని, ఆయనకి ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు ఈ మూమెంట్ డిజార్డర్స్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు నేను, డాక్టర్ రాజేష్ అని న్యూరో సర్జన్, అండ్ డాక్టర్ శృతి, మేము నలుగురం ఉన్నాం ఈ గ్రూప్లో. సో వాళ్ళ తరఫున ఈ పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మాట్లాడదామని. పార్కిన్సన్స్ జబ్బు, మూమెంట్ డిజార్డర్స్ అన్నదంటే కదలికల జబ్బు అన్నట్టు. కదలికల జబ్బులో ఎక్కువ కదలికలు ఉండొచ్చు, తక్కువ కదలికలు ఉండొచ్చు. ఎక్కువ కదలికలు ఉండేది కొన్ని ఊగడము, వణకడము, ఎక్స్ట్రా ఇట్లా ఊరికే కదిలిపోవడం, కోరియా, డిస్టోనియా, ట్రెమర్ ఇలాంటి వేరే వేరే రకమైన జబ్బులు ఉన్నాయి. తక్కువ కదలికలు ఉన్న జబ్బు పార్కిన్సన్స్ డిసీజ్. సో పార్కిన్సన్స్ డిసీజ్ ఎలాంటి జబ్బు అంటే, ఇంకా మనకి దాంట్లో వణుకు రావడము, మామూలుగా కూర్చున్నప్పుడు వణుకు రావడము, నడుస్తున్నప్పుడు స్లో అయిపోవడం, అన్నిట్లో స్లో అయిపోవడము. అన్నం తినేటప్పుడు, చేతులు కలుపుకోవడప్పుడు, నడిచేటప్పుడు చేతులు ఊపడంలో, మాట్లాడడంలో, మింగడంలో అన్నిట్లో స్లో అయ్యే జబ్బు పార్కిన్సన్స్ జబ్బు. ఇప్పుడు ఎంతమందికి పార్కిన్సన్స్ జబ్బు వస్తుంది అంటే, ఇది ఆల్మోస్ట్ ఒక లక్షల్లో ఒక 4-5 వచ్చే జబ్బు. సో మనకి ఆ కౌంట్లో చూసుకుంటే చాలా కామన్గానే ఉంటుంది, బికాజ్ మన పాపులేషన్ చాలా ఎక్కువ. కొన్ని ఏరియాస్లో పార్సీస్ అట్లాంటి వాళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళల్లో వాళ్ళకి 1,40,000 దాకా ప్రివలెన్స్ పెరగచ్చు. సో ఈ జబ్బు ఎందుకు వస్తుంది అంటే, ఇది నరాల క్షీణించే జబ్బు. ఒక ప్రోటీన్ ఆల్ఫా సిన్యూక్లిన్ అనే ప్రోటీన్ నరాల్లో ఎక్కువ అయిపోయి ఆ నరాలు క్షీణిస్తాయి. ప్రస్తుతం చాలా రీసెర్చ్ నడుస్తుంది ఈ ఆల్ఫా సిన్యూక్లిన్ని తీసేయడానికి, బట్ మన దగ్గర అలాంటి ట్రీట్మెంట్స్ లేవు. బట్ ఈ ఆల్ఫా సిన్యూక్లిన్ పెరిగి నరాలు క్షీణించేటప్పుడు డోపమీన్ అనే పదార్థం తయారు చేయాల్సిన నరాలు డ్యామేజ్ అవుతున్నాయి, కాబట్టి బ్రెయిన్లో డోపమీన్ తగ్గుతుంది. సో దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇనీషియల్ స్టేజెస్లో మందులతో ట్రీట్మెంట్ చేస్తాము. దాని తర్వాత యాక్చువల్గా సర్జికల్ ఆప్షన్స్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్న సర్జరీ, బ్రెయిన్ పేస్ మేకర్ అన్న సర్జరీ చేస్తాం. ఈ బ్రెయిన్ పేస్ మేకర్ వరల్డ్ వైడ్ 30 సంవత్సరాలుగా నడుస్తుంది. ఇండియాలో మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గారు కానీ మా టీమ్ యాక్చువల్లీ స్టార్టెడ్ ద ఫస్ట్ DBS అలాంగ్ విత్ చిత్ర అండ్ ముంబై. మనకి ఇండియాలోనే ఈ 3 సెంటర్స్లో ఫస్ట్గా మొదలయ్యే ఈ ట్రీట్మెంట్ 2000లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు 25 సంవత్సరాలుగా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో రోజుకి దాని మీద రీసెర్చ్ నడుస్తుంది, ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. సో చాలామందికి ఇప్పుడు ఈ బ్రెయిన్ పేస్ మేకర్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు దాని గురించి స్పెసిఫిక్గా మా యూనిట్ DBS మీద ఎక్కువ పనిచేస్తున్నాం యాక్చువల్గా. సో యశోద హాస్పిటల్లో వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ DBS, బికాజ్ చాలామందికి అవసరం ఉంది అండ్ వీ వాంట్ ద టీమ్, మా టీమ్ దాని మీదే ఫోకస్ చేద్దామని వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. పార్కిన్సన్స్ జబ్బు చిన్న వయసు, పెద్ద వయసులో అందరికీ రావచ్చు. సో స్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ చేసినాక వాళ్ళకి అట్లీస్ట్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇది కంట్రోల్ చేస్తుంది జబ్బుని. సో దాంతో వాళ్ళు దే కెన్ లివ్ దర్ లైఫ్ నార్మల్. అట్లీస్ట్ వాళ్ళు జాబ్కి వెళ్ళొచ్చు, ఫంక్షన్ చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ ద సర్జరీ గోస్. బేసిక్ అమౌంట్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఐ సపోజ్ ఇది రెండు చేయదు, రిస్కే తగ్గించదు, పర్మనెంట్ క్యూర్ కూడా కాదు. ఇది ట్రీట్మెంట్. సో పర్మనెంట్ క్యూర్ అంటే నరం డ్యామేజ్ చేయడాన్ని ఆపడానికి. అలాంటి ట్రీట్మెంట్ అసలు ఇప్పుడు దాకా లేదు. వచ్చేటట్టు ఉంది, కొన్ని ప్రాజినిమాబ్ అని ఒక యాంటీబాడీ తయారు చేసి ట్రై చేస్తున్నారు. కానీ అది వచ్చే వరకు మనం ఓన్లీ ట్రీట్మెంట్ చేస్తున్నాం. అంటే బీపీ, షుగర్ లాగా వచ్చినప్పుడు ఒకసారి జబ్బు వచ్చిందనుకోండి, దాన్ని కంటిన్యూస్గా మేనేజ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు షుగర్ లానే అనుకోండి, ఫస్ట్ ఇనీషియల్గా మందులతో చూస్తారు, కొంచెం మందులతో సైడ్ ఎఫెక్ట్ రావడం మొదలైంది, ఎక్కువ డోసులు పెట్టాలి అనుకుంటే సర్జికల్ ఆప్షన్తో కంట్రోల్ చేసుకోవచ్చు. సో పేస్ మేకర్తో కంఫర్ట్ ఏంటంటే మనకి 24/7 ఆ పేస్ మేకర్ నడుస్తూనే ఉంటుంది, కాబట్టి డే అంతా ఎఫెక్ట్ నడుస్తుంది. దాంతోపాటు కొంచెం మందులు వేసుకోవాలి. ఇట్ ఇస్ నాట్ దట్ మందులు మొత్తం ఆపేయగలుగుతామని, బట్ బాగా కంట్రోల్, బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో జబ్బు ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు స్లో అయిపోతారు. అంటే అన్ని లక్షణాలు, అంటే బ్రాడికైనీజియా అంటాం. సో దిస్ ఇస్ మెయిన్ సిమ్టమ్, స్లో అవ్వడం.
దాంతోపాటు స్టిఫ్ అయిపోతాయి జాయింట్స్ అన్నీ. సో స్టిఫ్నెస్ ఉంటుంది, రిజిడిటీ, వణుకు రావచ్చు. వణుకు అనేది రెస్ట్ ట్రెమర్ ఉంటుంది. సో దీంతో పాటు వాళ్ళకి బ్యాలెన్స్ అబ్నార్మాలిటీస్ రావచ్చు, పోస్చరల్ ఇన్స్టెబిలిటీ అంటాం. సో ఆ పోస్చరల్ ఇన్స్టెబిలిటీ ఈ నాలుగులో కొన్ని లక్షణాలు ఉంటే వాళ్ళకి జబ్బు వస్తుంది. ఇవి మోటార్ సిమ్టమ్స్, మనకి కనిపించే లక్షణాలు. లేని లక్షణాలు కొన్ని ఉంటాయి, నాన్ మోటార్ అంటాం. కొంచెం మనసులో ఆందోళన, నొప్పి, వీళ్ళకి లోపల నొప్పి వస్తుంది, ఆందోళన ఉంటుంది, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా నాన్ మోటార్ సిమ్టమ్స్ కింద. కొందరికి కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉండడము, వాసన తెలియకపోవడము, రాత్రి నిద్రలో కలవరింతలు రావడము, రెమ్ స్లీప్ బిహేవియరల్ డిసార్డర్స్, ఇవన్నీ కూడా నాన్ మోటార్ సిమ్టమ్స్. యాక్చువల్లీ ఇవన్నీ నాన్ మోటార్ ముందే రావచ్చు, ఒక 10 సంవత్సరాల ముందు దాకా రావచ్చు. మలబద్ధకం, రాత్రి నిద్రలో కలవరింతలు రావడం, వాసన తెలియకపోవడం, ఇవన్నీ ముందు నుంచే రావచ్చు. సో ఈ 3 ఉన్నాయనుకోండి, అందరికీ కాన్స్టిపేషన్, అందరికీ పార్కిన్సన్స్ వస్తుందని కాదు, బట్ ఈ 3 లక్షణాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి 90% ఛాన్స్ పార్కిన్సన్స్ అంటే ట్రెమర్స్, స్లోనెస్, స్టిఫ్నెస్ రావడానికి. సో ఇవి కొన్ని మనకి అంటే సైన్స్ ముందు నుంచే మనకు చూసుకోవచ్చు. రాకుండా చేయడానికి కొంచెం అంటే ఇప్పుడు ఎందుకు వస్తుందో ఫస్ట్ మాకు క్లియర్గా తెలియదు. కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనుకుంటాం, అంటే జనుపరంగా కొంచెం అండ్ పొల్యూషన్, ఎన్వైరన్మెంట్ పరంగా కొంచెం. జనుపరంగా దెర్ ఆర్ ప్రిడామినెంట్ ఓన్లీ ప్యూర్ జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి, అంటే ఫ్యామిలీలో రన్ అయ్యే జబ్బులు. అలాంటిది ఒక 10 to 15% ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్ మాత్రం జెనెటిక్గా వస్తాయి. వాళ్ళకి చిన్న వయసులో ఎక్కువ రావచ్చు, యూజువల్గా లెస్ దెన్ 50 years, యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ అంటాం. నార్మల్గా పార్కిన్సన్స్ జబ్బు 60 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళకి వస్తాయి. ఇది 50 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి రావచ్చు. సపోజ్ పెద్దవాళ్ళకి మాత్రం మనకి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్స్. ఇప్పుడు మనకి షుగర్ బీపీ కూడా అట్లా, ఇప్పుడు ఫ్యామిలీలో జెనెటిక్ షుగర్ బీపీ ఉందనుకోండి, పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళకి జెనెటిక్ ససెప్టబిలిటీ అవుతుంది. దానిపైన కొంచెం ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ ట్రిగర్ చేస్తాయి. కోవిడ్లో కూడా ఎక్స్పెక్టేషన్ ఉండింది, కొంచెం కోవిడ్ వల్ల పెరిగిందేమో మనకి పార్కిన్సన్స్ జబ్బు ఫ్యూచర్లో ఎక్కువ అవుతుందేమో అని. సెకండ్ థింగ్ ఈజ్ దట్ పొల్యూషన్స్, అంటే ఇప్పుడు ఫెర్టిలైజర్స్తో యూజ్ చేసే ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నాయనుకోండి, లేకపోతే బాగా పొల్యూషన్ ఉన్న ఏరియా ఉందనుకోండి, వాళ్ళకి అక్కడ కూడా అది ట్రిగర్ అవ్వచ్చు. అలానే కొన్నిసార్లు స్ట్రెస్, ఏమైనా సర్జికల్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా ట్రిగర్ చేస్తాయి. రాకుండా చూసుకోవాలి అనుకుంటే మన వైపు నుంచి చేసుకునేది ఓన్లీ 2 things వీ కెన్ డూ. ఒకటి స్ట్రెస్ తగ్గించుకోవచ్చు, ఇంకోటి కొంచెం బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే అంత బెటర్. స్మోకింగ్, పార్కిన్సన్స్ జబ్బు మీద సోషల్ అవేర్నెస్ తక్కువ ఉంది, అందుకనే ఇది యాక్చువల్లీ ఇప్పుడు హోల్ వరల్డ్లో దెర్ ఇస్ అ మూవ్మెంట్ డిజార్డర్, ఇంటర్నేషనల్ పార్కిన్సన్స్ డిజీజ్ మూవ్మెంట్ డిజార్డర్ సొసైటీ అని ఉంది. 29th November వరల్డ్ మూవ్మెంట్ డిజార్డర్స్ డే అని ఒక డే ఉంది, అంటే టు ఇంక్రీజ్ ది అవేర్నెస్ కోసం ఈ డే సెలబ్రేట్ చేస్తారు. ఈసారి వాట్ మూవ్స్ యూ అన్న థీమ్, అంటే దేని మీద మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అన్న థీమ్ మీద నడుస్తుంది. సో అవేర్నెస్ ఎక్కువ పెంచితే బెటర్. గవర్నమెంట్తో మీరు యశోద అసోసియేట్ ఏదైనా ఈ అవగాహన పెంచడం డ్రైవ్ ఏదైనా తీసుకుంటారంటే? మాకు కొంచెం యాక్చువల్లీ ఇది ఆంధ్ర గవర్నమెంట్ హెల్ప్ఫుల్గానే ఉంది. అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తే మాకు సర్జికల్ ఆప్షన్స్కి కొందరికి సీఎం రిలీఫ్ ఫండ్ అయితే వస్తున్నాయి. సో వీ ఎక్స్పెక్ట్ దట్ దే విల్ హెల్ప్ అస్ మోర్, ఇంకా కూడా ఇస్తారు అని అనుకుంటున్నాం మేము. షూర్.